1990ల్లోనే హాలీవుడ్ కౌబాయ్ సినిమాల స్థాయిలో రూపొందిన భారీ బడ్జెట్ రూ. 4 కోట్ల చిత్రం. అప్పట్లోనే ఈ సినిమాను హిందీలో ఘర్ కా చిరాగ్ పేరుతో, ఇంగ్లీష్లోకి హంటర్ పేరుతో డబ్ చేసి విడుదల చేశారు. హాలీవుడ్ చిత్రం మ్యాకన్నాస్ గోల్డ్ స్ఫూర్తితో దర్శకుడు మురళీమోహన్ రావు దీనిని తెరకెక్కించారు. చిరంజీవి సరసన సోనం, రాధా నటించగా మోహన్ బాబు కీలక పాత్ర పోషించారు. చిరంజీవి సరసన సోనం, రాధా నటించగా మోహన్ బాబు కీలక పాత్ర పోషించారు. నేటి బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలకు ముందే గ్లోబల్ స్థాయిలో తెలుగు సినిమా సత్తాను చాటిన సాహసోపేతమైన చిత్రమిది. పాన్ ఇండియా సినిమాలు అంటే మనకు త్రిపుల్ కావచ్చు, ఇటు బాహుబలి వంటి సినిమాలు మాత్రమే కనిపిస్తున్నప్పటికీ వాస్తవానికి దీనికి సంబంధించి అయితే ఎప్పుడో చిరంజీవి మన ఈ పాన్ ఇండియా సినిమాలకైతే ఎప్పుడో కూడా ఒక ట్రెండ్ సెట్ చేసి అయితే ఉంచారు. అయితే ఇప్పుడు దాదాపు 30 సంవత్సరాల క్రితం విడుదలైన కొత్త సినిమాతో ఆయన ఆల్ ఇండియా లెవెల్లోనే, పాన్ ఇండియా లెవెల్లోనే ఘన విజయం సాధించారు కూడా. ఒక కౌబాయ్ సినిమాలకు హాలీవుడ్లో ఉన్న పోటీ ధీటుగా కొత్త శివాన్ని తీయడంలో కూడా అప్పుడు మేకర్స్ అయితే సక్సెస్ అయ్యారు కూడా. అయితే ఆ రోజుల్లోనే అంటే 30 years బ్యాక్ కూడా ఇలాంటి నేపథ్యం కలిగిన ఒక సినిమాను నిర్మించాలంటే కూడా ఒక సాహసం అనే చెప్పాలి. దీంతో అప్పుడు ఉన్న డైరెక్టర్ మురళీమోహన్ కావచ్చు, అప్పుడున్న నిర్మాత కూడా ఎంతో సాహసించి దీనికి సంబంధించి అయితే చిరంజీవిని సంప్రదించిన క్రమంలోనే ఒప్పుకోవడమే కాకుండా దీన్ని ఒక ప్రత్యేకించి ప్రయోగాలు అయితే చేసేందుకు రిస్క్ తీసుకోవడానికైతే అప్పుడున్న ప్రొడ్యూసర్ కైలాస నాగేశ్వరరావు కూడా సమ్మతించడంతో చిరంజీవి కూడా ఓకే చెప్పడం జరిగింది. అయితే దానికి కొదం సింహం అనే ఒక టైటిల్ పెట్టారు. దీన్నే కొదం సింహాన్ని కూడా హిందీలో కూడా రీమేక్ చేసిన నేపథ్యంలోనే ఆల్ ఇండియా లెవెల్లోనే హిందీలో కూడా ఒక కౌబాయ్ లాంటి పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాకు చిరంజీవి కూడా పెద్ద పేరు తెచ్చిన సందర్భం కూడా ఉంది. అయితే ఆ రోజుల్లోనే 4 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక భారీ బడ్జెట్ను కేటాయించేందుకు నిర్మాత కైలాస నాగేశ్వరరావు అయితే సాహసం చేశారనే చెప్పాలి. తొలుత సినిమా తీసినప్పుడు అనేక డౌట్లు ఉన్నప్పటికీ కూడా ఇది పాన్ ఇండియా లెవెల్లో ముఖ్యంగా హాలీవుడ్ రేంజ్లో ఒక కౌబాయ్ లాంటి సినిమాకు ఒక ట్రెండ్ సెటర్ను తీయడంలో మాత్రం ఇటు చిరంజీవి మాత్రం సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. అయితే ఇప్పుడున్న సోషల్ మీడియా ప్రచారం కావచ్చు, ఇటు సినీ ట్రెండ్ సంబంధించి కూడా కొరవ సింహం విషయం అనేది ఇప్పుడున్న ఈ తరం ప్రేక్షకులకైతే దాని కథ ఇతివృత్తం కావచ్చు, అప్పటిన్న యాక్షన్, ఆ సినిమా నేపథ్యం స్టోరీ కూడా తెలియకపోవచ్చు. కానీ యాక్చువల్గా కైలాస నాగేశ్వరరావు ఆ రోజుల్లోనే చిరంజీవిని ముందు పెట్టుకొని దీన్ని ఒక ట్రెండ్ అయితే సృష్టించడం అయితే జరిగింది. దానికి సంబంధించి అయితే అప్పట్లోనే ఎన్నో రికార్డులు కూడా కొదం సింహం అనేది కొల్లగొట్టడం జరిగింది. చిరంజీవి సరసన కొదం సింహం సినిమాకు హీరోయిన్లుగా సోనం అండ్ రాధా ఇద్దరు కూడా నటించడం జరిగింది. మోహన్ బాబు ఒక ప్రత్యేకమైన పాత్రలో అయితే నటించారు, మెప్పించారు కూడా. మురళీమోహన్ ఈ సినిమాకు డైరెక్టర్గా వ్యవహరించి సినిమాకు ఒక ప్రాణం పోశారని చెప్పొచ్చు. అప్పుడున్న తక్కువ టెక్నాలజీ కావచ్చు, అటు డిజిటల్ కావచ్చు, ఇటు సినీ టెక్నాలజీ అందుబాటులో పెద్దగా లేనప్పటికీ కూడా ఇది పాన్ ఇండియా లెవెల్లో ఒక సినిమా తీసే క్రమంలోనే ఒక కౌబాయ్ తన పాత్రలో తీసేందుకు మేకర్స్ అయితే పెద్ద సాహసం చెప్పారని భావించవచ్చు. ముఖ్యంగా హాలీవుడ్లో మెకన్నాస్ గోల్డ్కున్న ప్రాచుర్యం వేరు. ప్రపంచ స్థాయిలో మెకన్నాస్ గోల్డ్ ఒక హాలీవుడ్ చిత్రంగా, ఒక పాన్ ఇండియానే కాకుండా హాలీవుడ్ చిత్రంగా కూడా ఎందుకు పేరు సంపాదించుకుంది. ఆ స్థాయిలో బాక్సాఫీస్ను హిట్ చేసేందుకు కొదం సింహాన్ని అయితే నిర్మాత కైలాస నాగేశ్వరరావు అయితే ఎంపిక చేసుకోవడం జరిగింది. చిరంజీవి అయితేనే న్యాయం చేయగలరనే క్రమంలోనే చిరంజీవిని సంప్రదించడం, చిరంజీవి కూడా రిస్క్ తీసుకునేందుకు ఒప్పుకున్న నేపథ్యంలోనే ఆ సినిమాను విషయంలో నిర్మాత అయితే ముందుకు పోవడం అయితే జరిగింది. దీనికి సంబంధించి విభిన్నమైన కథాంశంతో పాటు అనేక అడ్వెంచరస్ కు మాత్రము అడుగైతే ముందుకు వేశామని చివరికి లక్షలో సక్సెస్ అయ్యామని కూడా సినీ నిర్మాత కైలాస నాగేశ్వరరావు అయితే చెప్పడం అయితే జరిగింది. ముఖ్యంగా ఈ మెకన్నాస్ గోల్డ్ సంబంధించి ఎప్పుడైతే కొదం సింహ సినిమా తీశారో అప్పట్లో ఇది దానికి సమాన స్థాయిలో పెద్ద ఎత్తున అది ముఖ్యంగా ఇండియన్ సినీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా లెవెల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగిన
సందర్భం కూడా ఉంది. ముఖ్యంగా ఇండియన్ బాక్స్ ఆఫీస్ను షేక్ చేసిన 10వ సింహం విషయంలో కూడా అది ఇటు రాజస్థాన్ ఎడారి కావచ్చు, ఇటు తమిళ్ ముఖ్యంగా చెన్నైలో ఉన్న అప్పటి మద్రాసులో ఉన్న అన్ని సినిమా స్టూడియోల్లో కూడా చిత్రీకరణ జరిగిన నేపథ్యంలోనే దీనికి సంబంధించి చర్చోపచర్చలు జరిగింది. దేశవ్యాప్తంగా ఎంతో సినీ రంగంలో ట్రెండ్ సృష్టించిన నేపథ్యంలోనే అప్పటి 10వ సింహంకు ఇప్పుడు త్రిబుల్ గారిని బాహుబలికి కూడా ఒక ధీటైన పోటీని ఆ రోజుల్లో ఇచ్చిన సందర్భం విషయంలో ఇప్పటి ప్రేక్షకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని కూడా మేకర్స్ ఇప్పటికి కూడా బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. ప్రత్యేకించి 10వ సింహం సినిమాను ఆల్ ఇండియా లెవెల్లో హిందీలో రీమేక్ చేసిన క్రమంలోనే చిరంజీవి పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. ఒక విధంగా ఆ సినిమా హిందీ రీమేక్ వల్ల కూడా చిరంజీవి దేశవ్యాప్తంగా ముఖ్యంగా బాలీవుడ్ రంగంలో కూడా అందరికీ సుపరిచితులయ్యారు.